నిన్న మా పిల్లలు అక్కడికి వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళారు. మేము వస్తున్నామని కూడా పిల్లలు మెసేజ్ పెట్టడం జరిగింది. మరి ఏం జరుగుతుందో తెలియదు. పలాసలలో కూడా ఒకసారి వెళ్ళారు వాళ్ళ ఫాదర్ కలడానికి. ఎందుకంటే పిల్లలకి మంచి అటాచ్మెంట్ వాళ్ళ ఫాదర్తోని. ఆయన ఏం జరిగిందో, ఎవరి ట్రాప్లో పడిపోయారో, ఏం జరిగిందో తెలీదు. మా ఫ్యామిలీ ఈరోజు రోడ్డు మీద పడవలసిన పొజిషన్ వచ్చింది. అధిష్టానం దృష్టిలో కూడా నేను పెట్టడం జరిగింది. సర్దుబాటు చేయాలని ఒక ఆలోచనతో చెప్పడం జరిగింది. మరి అధిష్టానం దగ్గర ఆయన ఏం చెప్తున్నారో తెలీదు. నా వ్యక్తిగత సమస్య అని చెప్తున్నారా, ఏం సమస్య? ఇది పార్టీ సమస్య కూడా ఉందండి. ఇక్కడ క్యాడర్ కూడా సఫర్ అవుతున్నారు. ఎందుకనంటే ఇల్లీగల్ అఫైర్స్ వల్ల పార్టీ కూడా బాగా డ్యామేజ్ అవుతుంది. ఇక్కడ చాలా దారుణంగా ఉంది. ముందు కూడా నేను సీఎం గారి దృష్టిలోనే, అధిష్టానం దృష్టిలో కూడా, పెద్దల దృష్టిలో కూడా పెట్టడం చెప్పాను. ఎందుకైనా సర్దుకుంటారని ఒక ఆలోచనతో చెప్పాను. ఆవిడ చాలా వర్స్ట్ లేడీ అండి. ఆవిడకి చాలా మందితో ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయి. ఈ ఇల్లీగల్ అఫైర్స్తో ఆవిడ డబ్బు సంపాదించుకునే కార్యక్రమం చేసుకుంటుంది. చాలామంది పిల్లల భవిష్యత్తులను కూడా ఆవిడ తీసింది. చాలామంది కోలాటము, డ్యాన్స్ అని పేరు పెట్టుకొని ఇంటిలోన ఈ బయటికి డ్యాన్స్ అని పెట్టి ఇంట్లోన చాలా తప్పుడు కార్యక్రమాలు చేస్తుంది. దానివల్ల మా ఇంట్లోకి చేరింది ఇప్పుడు ఆవిడ. మరి ఏం జరిగిందో, ఎలా జరిగిందో తెలియదు. అక్కడికి చేరింది. అక్కడికి చేరడం వల్ల మేము ఇబ్బంది అవుతున్నాము. ఇన్నాళ్ళు ఏ ఎఫ్ఐఆర్ ఉందో, ఏటుందో మేము ఆయన గొడవలు పడుతున్నప్పటికీ మేము ఆయన వాళ్ళ పేరెంట్స్ దగ్గర పలాసలో ఉండడం జరిగింది. ఎలక్షన్ ముందు ఆయన ఇక్కడికి రావడం జరిగింది. అప్పటి నుండి ఇక్కడే ఆవిడ ఉంటుంది అనేది మేము వింటున్నాము. ఆవిడ ఏంటంటే వీడియోలు తీసి పెట్టడం, చాలా తప్పుడుగా బిహేవ్ చేయడం. ఇప్పటికే ఆవిడకి నాకు తెలిసి 2-3 మ్యారేజెస్ కూడా అయ్యాయి. అలానే ఆవిడ ఇల్లీగల్ అఫైర్సే కాకుండా ఆవిడ వృత్తే అది. చాలా దారుణంగా దాని మీద పబ్బం గడుపుకొని డబ్బులు గడించుకునే తత్వం ఆవిడ. కాబట్టి మేము కూడా ఇమీడియట్గా అలాంటి పనులు ఇక్కడ చేస్తే మా లైఫ్లు డ్యామేజ్ అవుతాయని ఒక ఆలోచనతోనే పిల్లలు నేను వెళ్ళి అక్కడ వాళ్ళ ఫాదర్తో మాట్లాడదామని చెప్పడం జరిగింది. అయినా ఆయన బయటికి రాకుండా లోపల ఉండిపోయి పిల్లలకు రోడ్డు మీద పెట్టడం జరిగిందండి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో పిల్లలు కానీ నేను కానీ ఆపేది లేదు. ఎందుకంటే ఇది ఆయన సొంతూరు కాదు. ఇది నా ఫాదర్ రాఘారావు గారి నుండి మేము పొలిటికల్గా, మా తాత లక్ష్మీపతి దొర గారి నుండి మేము ఇక్కడ రాజకీయాలు చేస్తున్నాము. 100 ఎకరాల ఆస్తులు అమ్ముకొని మేము విలువలతో ఉన్నాము. మాలాంటి ఫ్యామిలీల్లోనే ఇలాంటి డ్యామేజ్ జరిగితే నా పిల్లల భవిష్యత్తు పోద్ది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీనికి ఒక ఎండ్ పాయింట్ వచ్చినంత వరకు మాత్రం మేము ఆగేది లేదండి. మేము ఇళ్లల్లోనే ఇలాంటి తప్పుడు పనులు చేసుకుంటే మాత్రం మేము సహకరించే పరిస్థితి ఉండదు అనేది నేను తెలియజేస్తాను. మేడం, అయితే ఇంతకు ముందు మీ ఫ్యామిలీ వాళ్ళు అంటే మీ ఫ్యామిలీ, మీ డాడీ కావచ్చు, మీ మమ్మీ కావచ్చు, వాళ్ళకు కూడా ఎంతవరకు మీరు చెప్పకపోయినా తెలిసి ఉంటుంది. వీళ్ళు ఒక అల్లుడు అతనికి ఏమైనా అడిగారు మేడం, ఇలా ఎందుకు చేస్తున్నావు ఏంటి? ఆయన ఏజ్ అడిగే ఏజ్ అండి. ఈయన ఇప్పుడు 59 అయిపోయి 60. ఆయన ఇంటికి కూడా ఒక అల్లుడు వచ్చిస్తే మంచి మర్యాద లేపారు. ఆయనకి మంచి మర్యాద లేకపోవచ్చు, మా పేరెంట్స్కి లేదా ఏంటి? ఆయన సర్దుకోవాలి, బయటికి రాకుండా ఉండాలి. కానీ ఈ అడిగే ఏజ్ అయింది. ఒక మా వెళ్ళి అడిగే ఏజా, లేకపోతే నేనేమైనా మా పేరెంట్స్ని ఇన్వాల్వ్, నేనేమైనా హౌస్ వైఫ్ నేను నలుగురికి మంచి చెడు చెప్పుకొని పెద్దలు నా దగ్గరికి 100 మంది ఫ్యామిలీ ఇష్యూస్తో వస్తే నేను కన్సోల్ చేసిన దాన్ని, నాకు ఒక 50 years వచ్చి నా ఇంటికి ఒక అల్లుడు వచ్చి నేను ఎలాగండి ఇట్లాంటి పేరెంట్స్కి తెలిసినా నేను ఎప్పుడు ఇన్వాల్వ్, డాడీ అడిగితే నేను ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వద్దన్నాను. వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వరు కూడా. నాకు ముందే నేను చెప్పాను ఈ ఇష్యూలో ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్పాను. ఎందుకంటే అడిగే ఏజ్ కాదు మాది, పేరెంట్స్ దూరే ఏజ్ కాదు ఇది. ఎలాగ మాట్లాడతాం మనం అలాంటివి? నాకు షై ఫీలింగ్ ఇవి. మేడం, పిల్లలు డాడీ అని ఫోన్ చేసేటప్పుడు రిప్లై కొని ఇచ్చేటోళ్ళు మేడం. ఏవో మెసేజ్లు నచ్చితే పెట్టేవాడు, నచ్చకపోతే ఇచ్చేసేవారు. రాత్రి 2 వరకు అక్కడే ఉన్నారు. మీరు చూసారు, మీకు తెలుసో తెలీదు, అక్కడే ఉన్నారు. నైట్ 2 వరకు స్టే చేశారు ఆ పిల్లలు. చాలా దారుణం అండి. పార్టీ మెయిన్ ఏంటంటే దీని మీద పార్టీ ఆయనకు గట్టిగా అడగాలి, సీఎం గారు కూడా అడగాలి. నా వ్యక్తిగత సమస్య అనుకొని ఉండిపోతే నేనేం చేయలేను. ఖచ్చితంగా దీంట్లో ఏం జరుగుతుంది, ఫ్యాక్ట్ ఏంటి, ఆయన ఎలా ట్రాప్ అయిపోయాడు, ఏం ట్రాప్ అయిపోయాడు, ఆవిడ ఆ క్యాండిడేట్ ఎవరు ఏంటి అనేది మాత్రం పార్టీ దీని మీద దృష్టి పెట్టి అవన్నీ కన్నా ఆయన వచ్చేమో రాముడు దేవుడు అనుకుని అక్కడ ఒక రకంగా ఇక్కడ పార్టీకి డ్యామేజ్ చేసుకొని, కంపు చేసుకొని, కార్యకర్తల జీవితాలతో ఆడుకొని, పార్టీ జీవితంతో ఆడుకొని, ప్రజల జీవితాల్లో ఆఖరి కుటుంబ జీవితాలతో కూడా ఆడుకొని ఉంటే మాత్రం ఇది చాలా మేజర్ డ్యామేజ్ అవుద్దని నా ఫీలింగ్.